నమస్తే అండి. కొన్ని విషయాలు ఎక్కువ దూరం సాగదీయకుండా అంతా మన మంచికేలనే వదిలేసిపోవాలి తప్ప దాన్ని సాగదీసుకుంటూ ఉండకూడదు. దానికి చిన్న ఉదాహరణగా ఒక రాజు, ఒక మంత్రి అడవిలో ఇట్ట నడుచుకుంటూ పోతున్నారు. ఎలా ఉంది అడవిలో అసలుకి ఇంతవటికి మనం చూడలేదు, రాజ్యం బయటికి రాలేదు, అట్టా ఓరగా ప్రశాంతంగా అడవిలోకి వెళ్ళొద్దాం పద మంత్రి అని ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే రాజుగారికి అడవి కాబట్టి ఏదో ఒక దుంప ఏదో తగులుకొని వేలు తెగింది, బొట్టన వేలు. ఆ మంత్రి నాకు బొట్టన వేలు తెగింది, రక్తం వస్తుంది అనగానే ఇప్పుడు మంత్రి నవ్వుతాడు. ఏ మంత్రి, నువ్వు నా ఏలు తెగిందంటే నీకు నవ్వు వస్తుందా అని ఆ పక్కనే ఒక గొయ్యి ఉంటే ఆ గొయ్యిలోకి నెట్టేస్తాడు. సరే, గొయ్యిలో నెట్టేయడంతో ఇక రాజుగారు ముందుకెళ్తాడు. ఇక అడవి కాబట్టి అడవిలో కొంతమంది ఋషులో లేకపోతే ఉండే ఆదివాసులో ఒక యజ్ఞం పెట్టుకుంటారు. ఆ యజ్ఞంలో ఒక మనిషిని బలియాలి అని ఆ యజ్ఞంలో పెట్టుకుంటారు. అప్పుడు ఈ రాజుగారు పోవడంతో వాళ్ళకి రాజుగారా లేకపోతే ఎవరా అని తెలియక ఈ ఇతన్ని బలిద్దామని కట్టేస్తారు. వాళ్ళకి ఏంటంటే మనిషి ఏ గాయం లేకుండా నిండుగా ఉండాలి, ఈ శుభ్రంగా ఉండాలి, గాయాలు ఏమి లేకుండా అని వాళ్ళు ఈయనకి బలికి పనికిరాడు అని అతను వదిలేస్తే ఆయన రాజుగారు లగించుకుంటా వచ్చి ఇక గొయ్యిలో ఉన్న మంత్రిని ఆయన లాగి బయటికి తీస్తాడు. మంత్రి, నాకు ఇట్లా జరిగింది, ఈ వేలు తగ్గటం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డా.